నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఉద్యోగం అనేది కుటుంబ పోషణలో భాగంగా మనందరం రెగ్యులర్గా చూస్తున్నటువంటి అంశం. కానీ ఉద్యోగం అనేది కాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచన మాత్రం చాలా తక్కువ మందికే వస్తుంది. ఎందుకంటే దాని వెనకాల చాలా రీజన్సే ఉంటాయి. మరి 10 మందికి ఉపాధి కల్పించి ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉన్నటువంటి వేణుగోపాల్ మనతో ఉన్నారు. సో మరి ఆయన ఎంటర్‌ప్రెన్యూర్ ఎలా అయ్యారు, ఈరోజు ఆయన కొన్ని కుటుంబాలకి ఒక జీవనాధారం అని చెప్పొచ్చు. మరి ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు వేణుగోపాల్ ఉన్నారు. సో సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ముందుగా కంగ్రాచులేషన్స్. అంటే ఇంత చిన్న వయసులో దాదాపుగా మీరు కొన్ని కుటుంబాలకి జీవనాధారం అనే చెప్పొచ్చు. సో మరి అసలు ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వకముందు వేణుగోపాల్ యొక్క ఫ్యామిలీ స్టోరీ అంటే ఏం చెప్తారు? అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎస్ సార్, నేను డిగ్రీ పరంగా చూసుకుంటే ఐఎమ్ సివిల్ ఇంజనీర్. ఐ డిడ్ మై MBA. ఓకే. సో ఒక 10-12 ఇయర్స్ సెంట్రల్ గవర్నమెంట్ వర్క్స్ చేశాము. సో కోవిడ్ అనేది చాలామందికి ఒక రకంగా పాజిటివ్ అయింది, ఒక రకంగా నెగిటివ్ అయింది. సో నాకు కోవిడ్ రాలేదు, బట్ ఇట్ చేంజ్డ్ మై ఎంటైర్ లైఫ్. ఒక రకంగా నాకు కోవిడ్ పట్టిందనే అనుకుంటున్నాను. సో ఒక పాజిటివ్ ఆస్పెక్ట్లో తీసుకొచ్చింది. ఒక 30 ఇయర్స్ ఉన్న వ్యక్తి ఒక ₹1 కోటి పోగొట్టుకుని నడి రోడ్డు మీద ఉన్న సిచ్యువేషన్లో ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు మీకు హెల్ప్ అయ్యేది ఒకటండి, మీ చేతిలో ఉన్న పేపర్ కాదు, మీరు చదువుకున్న విద్య మాత్రమే. నా గురువులు చెప్పింది కానీ మా ఫాదర్ చెప్పింది కానీ ఒకటే, మనతో పాటు 10 మంది బతకాలి. సో ఆ థాట్ ప్రాసెస్లో చాలా చోట్లకు వెళ్ళాను. ఉల్లిపాయలు అమ్ముదామని చూశాను, స్పారల్వినా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ చూశాను. సో ఫార్చునేట్లీ నాకు తెలిసిన అంకుల్ ద్వారా, సత్నాం సింగ్, సో ఆయన త్రూ నేను అండమాన్ వెళ్ళాను. నాకు సైన్స్ కానీ ఫిజిక్స్ కానీ చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో ఐ వాజ్ సిట్టింగ్ ఎసైడ్. సడన్లీ స్కై మీకు అండమాన్లో చాలా క్లియర్ ఉంటుంది. అవును. సో సడన్గా ఐ థాట్ వై డోంట్ వి టెలిస్కోప్ అండ్ స్టార్ట్ సమ్ బిజినెస్. ఇన్వెస్ట్మెంట్ లేదు, ఆల్రెడీ ₹1 కోటి నష్టపోయి ఉన్నాను. మళ్ళీ ఫాదర్ దగ్గరికి వెళ్ళి 50,000 అడిగితే ఇట్స్ లైక్ ఆక్వర్డ్ కైండ్ ఆఫ్ థింగ్. ఎస్. బట్ ధైర్యం చేసి వెళ్ళాను. 50,000 అనేది నథింగ్ ₹1 కోటి పోగొట్టుకున్నప్పుడు. కానీ ఆ 50,000 ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్స్ లైక్ ఎ 5 crore థింగ్. ఎస్. మా ఫాదర్ ఒప్పుకున్నారు, సుబ్రహ్మణ్యం పేరు. వి వెంట్ టు ఢిల్లీ, వి బ్రాట్ ఎ టెలిస్కోప్ 50,000తోని. ఎక్కడికి వెళ్ళాలో ఎలా చేయాలో అర్థం కాలేదు. టెలిస్కోప్తో ఇవి చూడొచ్చు అని మాత్రం తెలుసు, జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలో తెలియదు. అదో రకమైన భయం. ఎస్. తీసుకెళ్ళి పబ్లిక్ ప్లేస్లో పెట్టాను. దట్ ఈస్ వేర్ ఐ గాట్ మై ఫస్ట్ థింగ్. అప్పటి వరకు ఒక 100 మంది మన కింద పనిచేసి సడన్గా మీరు రోడ్ మీదకి వెళ్ళి నుంచోవాలి ఇన్కమ్ గురించి అంటే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్. ధైర్యం చేశాను. ఇప్పుడున్న యాంగ్జైటీయే ఉంది. ఆ రోజు కూడా వెళ్ళి పెట్టుకుని కూర్చున్నాను, చంద్రుని చూస్తున్నాను. 4 వచ్చారు. ఏం చేస్తున్నారు? ఇట్లా చంద్రుని చూపిస్తాను. ఓకే, బాగుంది అన్నారు. ఈ ఎక్స్పీరియన్స్కి మీరు ఎంత ఇస్తారో అని అడిగాను. కొందరు ₹50 అన్నారు, కొందరు ₹100 అన్నారు, కొందరు నాట్ వర్తి అని అన్నారు. సో ఐ టుక్ ది ₹50 పార్ట్. సో ఐ వెంట్ టు సమ్ అదర్ పబ్లిక్ ప్లేసెస్. ఐ కెప్ట్ దేర్. మీరు నమ్మరు, ఐ గాట్ ఎ వెరీ హ్యూజ్ రెస్పాన్స్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 15 days. అంటే అమావాస్య నుంచి వెళ్ళి పౌర్ణమికి మధ్యలో ఎవ్రీడే 6 hours కూర్చుని నాకున్న నాలెడ్జ్, నాకున్న విద్య, నాకు నా తల్లిదండ్రులు నేర్పించిన విద్య చెప్తూ ₹1,00,000 సంపాదించాను ఫస్ట్ మంత్లో. సూపర్. ఇమీడియట్గా నేను అది వెళ్ళి అప్పు తీర్చాలనో ఇది చేయాలనో పెట్టుకోలేదు. వెంటనే వెళ్ళి ఇంకో టెలిస్కోప్ కొనేసుకున్నాను. ఇంకా చెప్పాలంటే నాకు టెలిస్కోప్ కంప్లీట్గా వాడటం కూడా తెలియదు. తీసుకున్నాను, పెట్టి చూపిస్తున్నాను. ప్లానెట్స్ని చూడొచ్చు, ఇలా అన్ని ఆబ్జెక్ట్స్ని చూడొచ్చు అని తెలుసు. ప్రాపర్ గైడెన్స్ దొరకలేదు నాకు. హైదరాబాద్లో కూడా ఆల్మోస్ట్ ఒకలే ఉన్నారు, శివరాజ్ గారు అని. హీఈస్ ద ఓన్లీ వన్ హూ ఇస్ డీలింగ్ విత్ టెలిస్కోప్స్. సో ఫార్చునేట్గా ఈ జర్నీలో ఆయన కలిశారు, ఆయన సపోర్ట్ చేశారు. రఘునందన్ గారు అని చెప్పి ప్లానిటరీ సొసైటీ వాళ్ళు వాళ్ళ థాట్స్ ఇచ్చారు. సో ఈ జర్నీలో ఐ గాట్ ఇలా కాదు ఇంకెక్కడన్నా ప్రాపర్గా పెడదామని ఐ వాజ్ సర్చింగ్ ఫర్ ప్లేసెస్. ఈ జర్నీ ఇదంతా దిస్ ఈజ్ లైక్ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 6 or 7 months. ఓకే. సడన్గా హర్విల్లు రిసార్ట్స్ వికారాబాద్ గంగాధర్ రావు గారు పరిచయం అయ్యారు. హీఈస్ వెరీ గుడ్ అండ్ వెరీ జెంటిల్ పర్సన్. డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఓకే వేణు, ఐ విల్ నాట్ ఛార్జ్ యూ ఎనీథింగ్. సో నువ్వు ఇబ్బంది పడి వచ్చావు కదా, యూ కెన్ కీప్ యువర్ టెలిస్కోప్ ఇక్కడ అన్నారు. దిస్ వాజ్ ఇన్ 2002 October. సో నాకు ఆ టెలిస్కోప్ని కస్టమర్కి చూపిస్తూనే ఆ ఎక్స్పీరియన్స్లోనే నేను నేర్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నా దగ్గర 2 టెలిస్కోప్స్ ఉన్నాయి. కంప్లీట్ జీరో అయిపోయి పడిపోయిన తర్వాత ఇన్కమ్ స్టార్ట్ అవ్వడం మొదలైంది. జస్ట్ నేను తిన్నానా, బట్టలు వేసుకున్నానా, మిగిలినవి మళ్ళీ ఇంకో టెలిస్కోప్ ఉన్నానా. సో దిస్ కంటిన్యూడ్ అప్ టు 2023 October.
సో ఇప్పుడు రఘునందన్ గారు, శివరాజ్ గారు, దే వేర్ గైడింగ్ మీ. మా పేరెంట్స్ దే వర్క్డ్ హార్డ్ అండ్ మేడ్ మీ అన్ ఇంజనీర్. అరే నేను సివిల్ ఇంజనీరింగ్ చేయించాను, వీడేంటి అందరు చుక్కలు చూపిస్తున్నాడు అన్న థాట్లోనే ఉన్నారు వాళ్ళు. దే వాంట్ మీ టు గ్రో. అంటే చిన్నప్పటి నుంచి ఇలాగే క్రేజీగా ఉండేవాళ్ళ మీరు? అందరు అనేవాళ్ళు, కాకపోతే నాకు ఈ మధ్యన 33 వచ్చిన తర్వాత నాకు అర్థమైంది నేను నిజంగానే క్రేజీగా ఉండేవాళ్ళు అని. యాక్చువల్గా మీరు ఈ వర్డ్ అన్నారు కాబట్టి చెప్తున్నాను. క్రేజీ ఫర్ నేచర్ అన్న థీమ్తో నేను ఒక 2 years బ్యాక్ చిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఓకే. డిఫరెంట్ వైల్డ్ ప్లేసెస్లోకి వెళ్ళడము. సో ఈ 2023లో ఏమైందంటే ఐ రోట్, నాకు ఎంబీలో చదువుకున్న స్వాట్ అనాలిసిస్ గుర్తుండి అది చేసుకుని నాకేంటంటే అడ్వాంటేజెస్. నేను అడవిలోకి వెళ్ళి ధైర్యంగా తిరగగలుగుతాను, టెలిస్కోప్ పెట్టుకుని నలుగురు చూపించగలుగుతాను, లేకపోతే ఏదన్నా బావిలో దుంకితే ధైర్యంగా స్విమ్మింగ్ చేసుకుంటాను. నాకు స్కిల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఐ రోట్ దెమ్. ఇవన్నీ నేను గంగాధర్రావు గారితో ఎప్పుడైతే మాట్లాడానో, వై డోంట్ యూ వన్ థింగ్, యూ స్టార్ట్ యువర్ ఓన్ క్యాంపింగ్ అని. క్యాంపింగ్ అంటే చిన్న గుడారం వేసుకుని ఒక నైట్ అక్కడ టైం స్పెండ్ చేసుకుని ఆడుకుంటారు, పాడుతారు, టెలిస్కోప్లో మూన్ చూస్తారు, నేచర్లో వాక్ చేస్తారు, అన్నీ చేస్తారు. సో ద టీమ్ గాట్ ఇంక్రీజ్డ్. ఆల్రెడీ అక్కడ హరవిల్లు రిసార్ట్స్ వాళ్ళు చేస్తున్నారు, నేను యాడ్ ఆన్గా వెళ్ళాను. సో టార్గెట్ ఏం పెట్టుకున్నా అంటే ఓకే October 2023 బై February 2024 ఒక 500 members నేను తీసుకెళ్ళాలని పెట్టుకున్నాను. బట్ టు మై సర్ప్రైజ్, ఐ డోంట్ నో, నేను అందరికీ చుక్కలు చూపిస్తున్నందుకు ఆ నక్షత్రాలన్నీ నాకు అనుగుణంగా మారాయో ఏంటో కానీ వీ గాట్ అరౌండ్ 6,000 people కస్టమర్స్. నేను ఎక్కడ డబ్బులు వచ్చినాయి అని చెప్పి కొన్ని అప్పులు ఉన్నాయి, అవి తీర్చేశాను. ఐఎమ్ ఇన్ పాజిటివ్ కన్వర్జేషన్ విత్ దెమ్. టెలిస్కోప్ తీసుకోవడం మొదలు పెట్టాను. ఫస్ట్ నేను తీసుకుంది 4 inch, తర్వాత 5 inch, తర్వాత 10 inch, 12 inch, 16 inch అని ఇప్పుడు ఆటోమేటిక్ టెలిస్కోప్స్. లైక్ ఇప్పుడు మీరు పర్సనల్ కలెక్షన్స్ తీసుకున్నా, లేకపోతే ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ దగ్గర కలెక్షన్స్ తీసుకున్నా ఇన్ని కలెక్షన్స్ లేవు. సో ఇప్పుడు నాకు వచ్చిన కస్టమర్స్ ఆస్ట్రోనమీ మీద ఆటోమేటిక్గా ఇస్రో చేస్తున్న అచీవ్మెంట్స్ ఇవన్నీ చూసి దే వేర్ లైక్, సార్ మీరు ఏమన్నా ఈవెంట్ చేస్తున్నారా? సో అగైన్ వీ గాట్ ఎ న్యూ ఐడియా టు స్టార్ట్ ఏ క్లబ్. ఈ 6,000 members ఒక 60 members దే వేర్ వెరీ ఎంథూజియాస్టిక్. అంటే నైట్ నాతో పాటు పడుకోకుండా ఆ టెలిస్కోప్ దగ్గరే ఉండి వచ్చిన కస్టమర్స్కి వీళ్ళకి వచ్చిన నాలెడ్జ్ షేర్ చేసుకుంటూ అలా ఒక 60 మందిని గ్యాదర్ చేసి ఒక క్లబ్ తయారు చేసాము. ఇప్పుడు మేమందరం ఓకే విల్ డూ వన్ థింగ్, ఈ ఆడటము, పాడటము, తాగడము ఇదంతా వద్దు. దట్ విల్ డూ ఇన్ జంగిల్ స్టే క్యాంపింగ్. రిక్రియేషన్ అండ్ ఎడ్యుకేషనల్ బోత్ ఇన్ జంగిల్ స్టే క్యాంపింగ్. వీల్ కీప్ ఎ సపరేట్ సైట్ వేర్ వీ డూ ఓన్లీ స్టార్ గేజింగ్. అంటే అందరం చీకట్లో ఉంటాము, కూర్చుని అన్ని చదువుకు సంబంధించిన ముచ్చట్లు, చిన్న క్యాంప్ ఫైర్ ఉంటుంది, ఎవరికన్నా పాటలు పాడగలిగే వాళ్ళంటే పాటలు పాడతారు, టెలిస్కోప్స్ ఉంటాయి, ప్లానెట్స్ని చూస్తాము. నేను ఇప్పుడు ట్రావెల్ చేసి వచ్చింది జస్ట్ ఒక 5 kilometers అండి. మా టెలిస్కోప్ అనేది ఏ టెలిస్కోప్లో అయినా చిన్న ప్లానెట్ చూస్తే మినిమం 4 నుంచి 5 కోట్ల దూరంలో ఉంటుంది. అవును. మన చంద్రుడు ఒక 3,85,000 kilometerలో ఉన్నాడు. దాన్ని దగ్గరగా చూస్తుంటే మీరు నమ్మరు, నన్ను నిద్రలో లేపి అరే ఈరోజు చంద్రుడు ఎక్కడ ఉంది అంటే పగలు కూడా అటువైపు ఈ యాంగిల్లో ఉంది అని చెప్పేంతగా ప్రాక్టీస్ అయిపోయింది. ఓకే. సో దట్ 50 rupees, నేను ఆ రోజు రోడ్డు మీదకి వెళ్ళి ఆ 50 రూపాయల గురించి కూర్చుని ఉండకపోతే ఈరోజు నాకు ఇంత రెస్పాన్స్ వచ్చేది కాదు. సో అలా జర్నీ కంటిన్యూ అవుతూ నౌ వి స్టార్టెడ్ స్టార్డస్ట్ ఆస్ట్రోనమీ క్లబ్. ఇట్స్ గోయింగ్ ఆన్. డైరెక్ట్గా 30 మంది, ఇండైరెక్ట్గా ఒక 30 మంది నా దగ్గర, డైరెక్ట్గా ఒక 100 మంది, ఇండైరెక్ట్గా ఒక 500 మంది గంగాధర్రావు గారి దగ్గర. సో ఇట్స్ లైక్ టు బి ఫ్రాంక్, అక్కడ వీఆర్ జనరేటింగ్ రెవెన్యూ బట్ నో ప్రాఫిట్స్, బట్ వీఆర్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. ఏంటి నీకు తృప్తి ఉందా అంటే 100% ఉంది. గౌరవం వస్తుంది, అమౌంట్ వస్తుంది, 30 మంది సార్ అని పిలుస్తున్నారు, ఒక 20 మంది అన్న అని పిలుస్తున్నారు. అన్న నాకు ఇబ్బంది ఉంది, మరి నన్ను ఏం చేయమంటావు అని సలహా అడుగుతున్నా. నా ఏజ్ చిన్నదే, బట్ ద థింగ్స్ విచ్ ఐ వెంట్ త్రూ దే గివ్ మీ దట్ కరేజ్ టు డూ. సరే, ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్లాంట్స్, స్టార్స్ అన్నీ మీకు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి రైట్ నౌ మీరు ఇక్కడ ఒక గెస్ట్గా ఈరోజు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకోగలుగుతున్నాను. ఆల్రెడీ బిజినెస్లో లాస్ అయి ఉన్నారు. ఒక 30 years రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటే మనకు తెలుసు. బిజినెస్లో లాస్ అయి ఉన్నారు. పేరెంట్స్ మళ్ళీ మనల్ని బిలీవ్ చేయాలంటే కూడా కొంచెం టైం పడుతుంది. ఇవన్నీ సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ వేణు స్టార్ట్ చేసినటువంటి ఈ అంశం కూడా ఒకవేళ బ్రేక్ అయినా, కాస్త వెనకడుగు వెళ్ళినా ఏంటి అసలు పరిస్థితి? లేదండి, మా నాన్న పాల ప్యాకెట్ల వ్యాపారం దగ్గర మొదలుపెట్టి నన్ను కాలేజ్కి తీసుకెళ్లిన రోజు స్కూటర్ మీద తీసుకెళ్ళి 4 లక్షల రూపాయలు నాకు బీటెక్ ఫీజు కట్టాడంటే ఇట్ వాజ్ లైక్ వెరీ బిగ్ అచీవ్మెంట్ అది. సో
ఆయన అంత కష్టపడ్డ తర్వాత ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ పట్ట వచ్చింది నా దగ్గర. ఆయన డ్రీమ్స్ ప్రకారం నన్ను ఒక ఇంజనీరింగ్ చేసి సివిల్ కాంట్రాక్టర్ చేయాలని చెప్పి తీసుకెళ్లారు. నథింగ్ రాంగ్ ఇన్ దట్. నేను డిగ్రీ హోల్డర్ని కదా, బిజినెస్ యాంగిల్ వెళ్ళలేదండి. నేను ఇంజనీర్ని, ఐ నీడ్ టు వర్క్ యాజ్ అన్ ఇంజనీర్ అన్న పర్స్పెక్టివ్ లో వెళ్ళాను. దట్ వాజ్ మై బిగ్గెస్ట్ మిస్టేక్. ఐ డోంట్ నో పాలిటిక్స్, హౌ టు ప్లే పాలిటిక్స్, ఐ డోంట్ నో హౌ టు డూ బిజినెస్. సో 10 years 12 years డాడీ స్టార్ట్ చేసిన కంపెనీ వీజీ కన్స్ట్రక్షన్స్ అని నా పేరు మీద పెట్టారు. సో వి వర్క్డ్ పగలు రాత్రి అంతా, బట్ మాకు బిజినెస్ చేయడానికి రాలేదు అందులో. నేను సివిల్ ఫీల్డ్లో నష్టపోతారనో లేకపోతే అది చెప్పట్లేదు. వీఆర్ నాట్ ఏబుల్ టు డూ బిజినెస్ ఇన్ దట్. సో నేను నమ్మేవాడిని, కానీ మై కెరీర్ ఈజ్ బ్రైట్ అని చెప్పి నేను బాగా నమ్మేవాడిని. ఇంటర్ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా ఐ హ్యాడ్ లాట్ మెనీ బుక్స్, అవి చదువుతుండేవాడిని. అరే నువ్వు చదివింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి, నువ్వు చదువుతున్న పుస్తకం ఏందని చాలా మంది అనేవాళ్ళు. అప్పుడు కూడా అనేవాళ్ళు, అరే ఈయన చేసుకున్న దానికి చుక్కలు చూపిస్తాడు రా బాబు వీడు అడిగే క్వశ్చన్లకి అని చెప్పి బాగా ఒక రకంగా ఏతాళిగా నేను అది చాలా మోటివేట్గా తీసుకున్నా. 2020లో కోవిడ్ వచ్చినప్పుడు అండి, మీరు నమ్మరు, నాకు 96 లక్షలు రావాలి. నాకు అంటే నాకు కానీ మా ఫాదర్కి కానీ. మేము నష్టపోయినాయి. మేము ఇవ్వాల్సింది 30 లక్షలు. సో 96 లక్షలు రాకపోయినా పర్వాలేదు, ఆ 30 లక్షలు వస్తే కట్టేయచ్చు చాలు అన్న ఉద్దేశంలో ఉండే. బట్ మరి మా ఫాదర్ ఏంటి, వీడికి జీవితం తెలియాలని అనుకున్నారా లేకపోతే ఎలా అనుకున్నారో ఆ బర్డెన్ నా మీద పెట్టారు. కొంచెం ఆయన కూడా బర్డెన్స్ ఉన్నాయి. చాలా ఫార్చునేట్గా అండి, మరి ఆయన చేసింది ఎంతవరకు కరెక్టో, నేను ఎంతవరకు కరెక్టో అప్కమింగ్ డేస్ ప్రూవ్ చేస్తాయి. సో ఇప్పుడు అందరికీ ఇచ్చే వాళ్ళందరికీ టచ్లోనే ఉన్నాను. బాగున్నారా ఏంటండి, ఇలా ఇబ్బంది పడుతున్నాను, మీకు 2 లక్షలు ఇవ్వాలి, 20,000 ఇస్తున్నాను అని చెప్పి పంపిస్తున్నాను. ఐఎమ్ టాకింగ్ టు దెమ్. బాగుంది. ఇప్పుడు ఐఎమ్ సో కాన్ఫిడెంట్, ఒకవేళ ఇన్ కేస్ ఇది వెళ్ళిపోయినా కూడా నేను పల్లీలు కూడా చాలా గర్వంగా అమ్ముకోగలుగుతా అన్న ధైర్యం నాకుంది. ఇప్పుడు టీ టైం కాన్సెప్ట్ ఉందండి. దట్ ఈస్ చాయ్ అమ్ముకునేటోడు అనొచ్చు, అరే టీ టైం ఓడు అనొచ్చు. దట్ డిపెండ్స్ అపాన్ హౌ పీపుల్ సీ. అది ఎప్పుడు చూస్తారంటే ఓన్లీ ఆఫ్టర్ యూ సక్సీడ్. టీ టైం ఓడు ఇప్పుడు సక్సీడ్ అయ్యాడు కాబట్టి అరే టీ టైం అని అంటున్నారు, లేకపోతే చాయ్ అమ్ముకునేవాడు. అంటే మన పెద్దలు చెప్పింది మనం చూస్తుంది కూడా ఒకటి ఏంటంటే, ఒకటి దొంగతనం, 2 వ్యభిచారం అంటారు కదా. సో ఈ రెండింటికి మాత్రమే కాస్త మనం భయపడాలి తప్పితే, మనం చేసే ఏ జాబ్ అయినా కానీ చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఈవెన్ ఊడ్చే జాబ్ చేసినా, ఈవెన్ గిన్నెలు కడిగే జాబ్ చేసినా, ఏది చేసినా కానీ మన కుటుంబం కోసం మనం చేస్తున్నాం కాబట్టి చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. మీరు అన్నట్టు అంటారు, నెగిటివ్ వైబ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అదే అంటారు. టీ అమ్ముకునే వాళ్ళు ఇప్పుడు మీ గురించే మాట్లాడితే, అరే ఏదో మిషన్ తీసుకొచ్చి చుక్కలు చూపిస్తున్నాడు రా అంటే, ఇట్ లైక్ ఊర్లలో జాతరలో పెట్టే అలా వాటికి కూడా క్యాలిక్యులేషన్ చేస్తారు వాళ్ళు. కానీ చాలా అంటే లైక్ నేను ఇప్పుడు మీ గురించి పర్సనల్గా ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకున్నాను. యాక్చువల్గా మీరు రాకముందే నేను ఇది ఖచ్చితంగా అడగాలి అని అనుకున్నాను. ఇప్పుడు వేణు అంటే స్కూలింగ్ నుంచి కానీ లేకపోతే కాలేజీలో కానీ కాస్త క్రేజీ ఫెలో, ఓపెన్గా చెప్పాలి అని అంటే. సో మీరు అందరిలా కాకుండా బిజినెస్ పెట్టాలనే థాట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ యూ హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. సో మీకున్న ప్యాషన్ని మీరు ఎప్పుడు గుర్తించారు? అంటే మీరు అన్నారు నాకు కొంచెం ఫిజిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, ఇట్లా మీరు చెప్తూ ఉన్నారు. సో మరి నేను ఈ వేలో వెళ్తే సక్సెస్ అవుతాను అన్న ప్యాషన్ని మీరు ఎప్పుడుగా గుర్తించుకున్నారు అసలు? స్లీప్లెస్నెస్ అనేది ఒకటి ఉంటుందండి, వెన్ ఎవర్ యు ఆర్ ఓవర్ స్ట్రెస్డ్. అదే టైంలో నేను ఎంబీఏ చేస్తున్నాను. బీటెక్ అయిపోయిన 8 years తర్వాత నేను ఎంబీఏలో జాయిన్ అయ్యాను. నేను ఎంబీఏలో జాయిన్ అయింది ఏంటి, నేను ఫైనాన్షియల్స్ ప్రాపర్గా చేయలేకపోతున్న ఉద్దేశంతో జాయిన్ అయ్యాను. ఈ బిజినెస్లో లాసెస్ వస్తున్నాయి, నిద్ర పట్టట్లేదు. సైడ్లో అర్థమవుతుంది, అరే నీకు నిద్ర పట్టట్లేదు అంటే యూ హ్యావ్ దట్ స్పేర్ టైమ్ టు డూ సంథింగ్, ఐదర్ టు డూ వర్క్ ఆర్ టు డూ అనాలిసిస్ ఆర్ టు డూ సంథింగ్. సో నిద్రలో అలా అనుకునేవాడిని, అరే నీకు ఏమేమి అలవాట్లు ఉన్నాయి, వాటిని ఎందుకు ఇది చేసుకోలేవని. దాంతోపాటు భయమే, నాకు కుక్కలంటే ఇంట్రెస్ట్. 10 సంవత్సరాల క్రితం ఒక 20 కుక్కల్ని పెట్టా, వాటితో వ్యాపారం చేయలేను. వాటికి మంచి ఫుడ్ పెట్టాలి, వాటి మీద ప్రేమ, దాంతో వ్యాపారం చేయలేకపోయా. బీటెక్ టైంలోనే ఒక 3-4 లక్షలు కోల్పోయాను. సివిల్లోకి వెళ్ళాను, యాజ్ అన్ ఇంజనీర్ ఐ నీడ్ టు బి అన్ ఇంజనీర్ అని చెప్పి వర్క్ చేశాను, బిజినెస్ చేయలేకపోయాను. తర్వాత అలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్ని, చదువు విషయంలో కానీ చదివే విషయంలో కానీ బుక్స్ కొత్త తెచ్చుకొని చదువుతున్నాను, బట్ దాంతో నాకు ఇన్కమ్ రావట్లేదు. ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ ప్రాఫిట్ అవుట్ ఆఫ్ దట్. సో అలా నేను కూర్చుని ఎప్పుడైతే నా స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్లు ఏంటి అని చెప్పి రాసుకున్నానో, నా ఫస్ట్ స్ట్రెంగ్త్ కాన్ఫిడెన్స్ అని నాకు అర్థమైందండి. చాలామంది ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు, నా స్ట్రెంగ్త్ నా కాన్ఫిడెన్స్ అని నాకు అర్థమయ్యి ఐ నీడ్ టు స్టార్ట్ ఇట్. మహారాష్ట్ర వెళ్ళాను, మీరు నమ్మరు, 50 రూపీస్తోని సికింద్రాబాద్ వెళ్ళి అప్పటికి ఒక 50 మందికి ఉపాధి కల్పించి 4 కోట్ల వర్క్ సివిల్ వర్క్స్ చేయించి
కర్ణాటక బీదర్ డిస్టిక్లో మంచి సర్కిల్ ఉండి ఉన్న పరిస్థితి నుంచి విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 1 year దగ్గరలో ఉన్న నాందేడ్కి వెళ్ళడానికి ఐ డోంట్ హ్యావ్ మనీ. నేను ఇంట్లో అడగలేని పరిస్థితి, వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి, అంటే 50 రూపాయలు ఇవ్వలేని పరిస్థితి కాదు. ఐ వెంట్ దేర్, ఉల్లిపాయల మార్కెట్ మొత్తం తిరిగాను, ఆ వైబ్ రాలేదు. సో ఐ కేమ్ బ్యాక్. యూపీ వెళ్ళాను, ఈసారి 1000 రూపాయలు పోగేసుకుని వెళ్ళాను. ట్రైన్లో టికెట్ లేకుండా వెళ్ళాను, ఒక 2 రోజులు అక్కడ తిన్నాను, మొత్తం తిరిగా, రాలేదు. తర్వాత మై ఫాదర్ లెఫ్ట్ మీ ఫ్రీ, అంటే ఓకే ట్రై చేస్తున్నాడు కదా, ప్రయత్నం చేయని అని. దట్ వాజ్ మై బిగ్గెస్ట్ పాజిటివ్ అండి. తర్వాత నాకు తెలిసిన అంకుల్ సత్నామ్ సింగ్ అని చెప్పి ఉన్నారు, యూజ్ టు వర్క్ ఇన్ స్కూల్స్ వాటిల్లో. ఆయన అండమాన్లో కూడా వర్క్ చేస్తారు. సార్ వేణు, నువ్వు ఇవన్నీ కాదు, నువ్వు ఫస్ట్ స్ట్రెస్లోంచి బయటకు రావాలి, అండమాన్ ఇస్ వెరీ గుడ్ ప్లేస్, యూ కమ్ దేర్ అని చెప్పి తీసుకెళ్లారు. అక్కడ ఫ్లాగ్ పాయింట్ అని ఉంది, చాలా పెద్ద ఫ్లాగ్ అండి, చూస్తేనే గూస్ బంప్స్ వస్తాయి. ఆ రోజు నైట్ ఎందుకో 12ంటికి మెయిల్కి వస్తే ఆయనకు చెప్పకుండా లేచి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడ గట్టు మీద కూర్చుని ఐ వాజ్ లుకింగ్ ఎట్ ద ఫ్లాగ్. విత్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంతా బ్లైండ్, కరెంట్ పవర్ ఆఫ్. అండమాన్ వెరీ క్లియర్ స్కైస్, స్టార్స్ కనబడుతున్నాయి. అప్పటికి నాకు ఫిజిక్స్ అంటే ఇంట్రెస్ట్, బుక్స్ చదివేవాడిని, డాక్యుమెంటరీస్ చూసేవాడిని. సో అలా లేదు ఇప్పుడు ఆ గూస్ బంప్స్ మూమెంట్ ఉంటుందని చూసారా, స్పార్క్, ఓకే ఐ గాట్ ఇట్. వెంటనే మొబైల్ ఓపెన్ చేసి టెలిస్కోప్స్ ఎంత, 10,000 ఉన్నాయి, 20,000 ఉన్నాయి, 30,000 ఉన్నాయి, 50,000 ఉన్నాయి. 50,000 ఇంట్లో అడిగే ధైర్యం లేదు, 20,000 కొంటే బిజినెస్ అయ్యే ఛాన్స్ లేదు. సరే అండమాన్ నుంచి వెనకాలకి వచ్చాడు, డాడీ ఇట్లా టెలిస్కోప్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు వీడికి ఇదేం పిచ్చి పట్టుకుంది, ఒకప్పుడు కుక్కలు అన్నాడు, ఒకప్పుడు ఉల్లిపాయలు అన్నాడు, ఒకప్పుడు అదన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఇదేంటి కొత్తగా. అది అనుభవం లేనితనం. ఇప్పుడు ఇది అనుభవం వచ్చి జీవితంలోకి ఎంటర్ అవుతున్న తను. ప్రయత్నం చేద్దాం, ఇప్పుడు 1 కోటి రూపాయలు పోయినాయి, 50,000 పెద్ద మ్యాటర్ కాదని చెప్పి ఢిల్లీ వెళ్ళామండి. మా ఫాదర్ మదర్ ఎప్పుడు ఢిల్లీ రాలేదు, ట్రైన్లో వెళ్ళాము, టెలిస్కోప్ తీసుకున్నాం, వచ్చాము. మీరు నమ్మరు, నాకు అది పెట్టడం కూడా రాదు. దాంట్లో నుంచి చంద్రుడిని చూడొచ్చు, ఇవి చూడొచ్చు అని మాత్రమే తెలుసు. యూట్యూబ్లో కొట్టాము, అవ్వలేదు. ఇంట్లో కూర్చొని పైన పెట్టుకుని చూస్తుంటే వీడికి పిచ్చి పట్టింది. మా అమ్మ జాతకాలు చూపించుడు, పూజలు చేసుడు మొదలుపెట్టింది. ఫైనల్లీ ఆ యూరేకా మూమెంట్ అంటారు కదా, చంద్రుడిని చూశాను. చూసిన వెంటనే మా ఫ్రెండ్ మన్మీత్ కౌర్ అని తనకు మెసేజ్ పెట్టా, నేను చంద్రుడిని చూశాను, చాలా బ్యూటిఫుల్గా ఉంది, అసలు నువ్వు చూడాల్సిందే. నేను చూసిన తర్వాత నువ్వు చూసిన తర్వాత దాని నుంచి రూపాయి ఎట్లా తీయాలో చూడు, ఫస్ట్ రిసార్ట్స్ అందరినీ నేను కాంటాక్ట్ చేస్తాను. తను ఏం చేసింది, రిసార్ట్స్ అందరినీ కాంటాక్ట్ చేసింది. సరే నేను పెట్టుకోవడానికి ప్లేస్ ఇస్తాను, మరి నాకు నెలకు ఒక 20,000 ఇస్తావా? నేను టెలిస్కోప్ కొనడానికే ఇబ్బంది అయింది, 20,000 అవ్వదు. సో అలా ఒక 20 మందిని అడిగితే ద ఫస్ట్ పర్సన్ హూ సెడ్ వితౌట్ ఎనీ ఛార్జెస్ గంగాధరరావు గారు, హర్విల్లూరు. వెరీ వెరీ గుడ్ ప్లేస్, నేచర్ ప్లేస్ అంతా. సో బయట వల్ల కొంచెం డ్రాబ్యాక్స్ ఉన్నా కూడా వెరీ వెరీ నేచర్ హాట్స్పాట్ అది. సో అక్కడ పెట్టి చంద్రుడిని చూపించడం మొదలుపెట్టాను. ఆ ఛార్జ్ అక్కడ కూడా 50 రూపీసే. గౌరవం పెరిగింది. 2,000 రూపాయలు వచ్చాయండి ఫస్ట్ డే. డాడీ 2,000 రూపీస్ వచ్చాయంటే 2,000 రూపాయల మేస్త్రికి 1,500 వస్తున్నాయి. అంటే హీ వాస్ ఫీలింగ్ ప్రౌడ్ ఇన్సైడ్, బట్ ఆయన అనకూడదు బయటకి. సో నేనేం క్యాలిక్యులేట్ చేసుకున్నా, ఈసారి వారానికి ఒక రోజు 2,000 వచ్చాయి, నెక్స్ట్ మంత్కి వారానికి 2 రోజులు 2,000 రావాలి, బై ద ఎండ్ ఆఫ్ డిసెంబర్ రోజుకి 2,000 సంపాదించుకోవాలి. వెరీ షార్ట్ స్పాన్, 4 నెలలే ఉన్నాయి నాకు. ఇంటికి వెళ్ళిపోవడం, టెలిస్కోప్ పైన పెట్టడం, తీయడం, అది చూడడం, ఇది చూడడం. సో ఫార్చునేట్లీ డిసెంబర్ వరకు గుడ్. డిసెంబర్ 31st నేను అనుకున్నాను, ఈ రోజు నేను ఎట్టి పరిస్థితుల్లో పడుకోను, ఎంతమందికి అయితే అంతమందికి చూపించాలని. 1000 మంది ఉన్నారండి రిసార్ట్లో. ఒక 100 మందికి మిస్ అయి ఉంటాను. ఆ ఒక్క రోజే 900 మందికి చూపించాను చంద్రుడిని. ఇది ఆటోమేటిక్ టెలిస్కోప్ కాదు, మాన్యువల్. చంద్రుడు మూవ్ అవుతూ ఉంటాడు. 900 మందికి చూపించాలి అంటే నేను 900 సార్లు చూడాలి. దాన్ని అలైన్ చేసి 30 సెకండ్స్కి 1 మినిట్కి మూవ్ అయిపోతుంటాను. సో ఆ రోజు ఐ కెన్ స్టాండ్, ఐ కెన్ డూ అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. సో విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 1 year, అంటే ఇప్పటికి ఈ టైంకి జంగిల్ స్టే క్యాంపింగ్ మీరు ఇన్స్టాలో చాలా వైరల్ అయినాయి. 6,000 మెంబర్స్ కస్టమర్స్ వచ్చారంటే లైక్ ఇట్స్ వెరీ హ్యూజ్ రిటర్న్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్ అని. సో జనరల్గా అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ కానీ వీళ్ళంతా కూడా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు, అరే వాడు చేసే బిజినెస్ కానీ వాడు వెళ్తున్నటువంటి థాట్ ప్రాసెస్ కానీ ఇదంతా డిఫరెంట్గా ఉంది, అరే వాడికి ఏమైనా పిచ్చి పట్టిందా, ఈ చుక్కలు చూపించడం ఏంటి, ఈ టెలిస్కోప్ ఏంటి, ఇలా మాట్లాడే బ్యాచ్ ఒకళ్ళు ఉంటారు. ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఎవరో ఇప్పటికే చాలా బిజినెస్లు చేసి లాస్ అయి ఉన్నాం, వద్దు ఇంకా ఎందుకు, చక్కగా పొద్దున్నే 9కి వెళ్ళిపో, ఈవినింగ్ 6కి వచ్చాయి, ఏదైనా జాబ్ చేయి, 8 hours షిఫ్ట్,
నెల వచ్చేసరికి జీతం పడిపోద్ది. ఏ వీక్ ఆఫ్ సినిమాలు, షికార్లు, పబ్బులు, సంథింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇలా ప్రోత్సహించే బ్యాచ్ ఇంకోటి ఉంటుంది. వీళ్ళిద్దరిని కాదని వేణు ఇలా ముందుకు వచ్చారు అని అంటే బలమైన రీజన్ అన్న అయి ఉండాలి. లేదంటావా మిమ్మల్ని ఆ ప్రోద్బలం చేసినటువంటి ఇన్స్పిరేషన్ మూమెంట్ ఏంటి అసలు? నేను ఆర్కే మట్కి వెళ్ళేవాడినండి. కొటేషన్స్ అన్నీ ఇంట్లో ఉండేవి, ఎటు చూసినా కొటేషన్స్ కనపడేవి. చదివేవాడిని కాదు, బట్ ఆ కొటేషన్ నాకు తెలుసు. సో సబ్ కాన్షియస్లీ నాకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. మా మదర్ అంది, అరే ఎందుకురా 20,000 ఉద్యోగం చేసుకోరాదు. లేదమ్మా, నేను 4 నెలలు ఖాళీగా ఉంటే 80,000 వస్తాయి కదా, నేను కరెక్ట్ వ్యాపారం కానీ చేయగలిగితే ఆ 80,000 ఒక్క నెలలోనే వస్తాయి, ఇంకో 4 నెలలు నేను టైం తీసుకొని అన్నాను. మీరు ఇప్పుడు అన్నారు కదా ఫ్రెండ్స్ ఇలా అంటారు ఇలా అంటారు. ఫ్రెండ్స్ దాకా పేరెంట్స్ దాకా వద్దండి, నా లోపల నాకే ఫైటింగ్. నువ్వు ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, నిద్ర ఉండదు. లిటరల్గా నేను మా ఫాదర్ని కొట్టేయడానికి మీదకి వెళ్ళిపోయాను. ఎందుకంటే స్లీప్ లేదు. వాళ్ళకి నా ప్రాబ్లం అర్థం కావట్లేదు. నేను ఎంబీఏతో పాటు ఎంఏ సైకాలజీ చేద్దామని చెప్పి జాయిన్ అయ్యాను. ఇందులో హెచ్ఆర్ ఉంటుంది, హ్యూమన్ రిసోర్స్ ఉంటుంది, సైకాలజీలో ఆర్గనైజేషన్ బిహేవియర్ అని ఉంటుంది. సో నాకు ఆ 2 సబ్జెక్ట్స్, ఇది సైకాలజీ ఏంటి బయాలజీ ప్రకారంగా వస్తుంది, హెచ్ఆర్ ఏంటి ఫిజికల్ ప్రకారంగా వస్తుంది. సో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి కొన్ని రోజులు ఆ సబ్జెక్ట్ చదివాను. అందులో నాకు తెలిసింది ఏంటి, స్లీప్నెస్ ఈజ్ వెరీ డేంజర్, ప్రాణాలు పోయేంత వరకు కూడా తీసుకెళ్తుందన్న చదివాను. లిటరల్గా మా ఫాదర్ మీదకి వెళ్ళిపోయాను, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తావా లేదా, నువ్వు తీసుకెళ్ళకపోతే నేను చనిపోయేటట్టున్నాను, అంత థాట్స్ వస్తున్నాయి, సో నన్ను తీసుకెళ్ళని చెప్పి కొట్టడానికి కూడా వెళ్ళిపోయాను మీదకి. సో నాకు హాస్పిటల్ పేరు గుర్తు రావట్లేదు, ఆశా హాస్పిటల్. సో వి వెంట్ దేర్, మేడం ట్రీట్మెంట్ చేసి మెడిసిన్స్ ఇచ్చారు. ఇట్ టుక్ మీ లైక్ 15-20 days ప్రాపర్గా స్లీప్లోకి వెళ్ళడానికి పట్టింది. సో దాని తర్వాత ఐ అండర్స్టూడ్, లేదు ఈ స్టేజ్ దాటానంటే ఐ కెన్ గెట్. సో మెల్లగా టెలిస్కోప్ వచ్చింది. సో ద రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఇంతకుముందు మీకు చెప్పినట్టు. సో ఫ్రెండ్స్ కూడా అన్నారండి, నేను కుక్కల వ్యాపారం పెట్టాను, దాంతో వ్యాపారం చెల్లి, అలా ఫ్రెండ్స్ కూడా అన్నారు. కానీ వీడు ఏదో చేస్తాడరా అని కూడా అన్నారు. సో ఆ 2 ఉండే. సో ఎఫర్ట్స్ కానీ, కష్టం కానీ, లేకపోతే ద వే వీ థింక్ కానీ, ఇట్ హెల్ప్డ్ మీ అలాట్. సో త్రూ అవుట్ ఈ జర్నీలో అంటే లైక్ బాధపడిన సందర్భాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పటివరకు మీరు చెప్పిన దాన్ని చూస్తే ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియంది, వేణు ఒక్కళ్ళే సింగిల్గా కూర్చుంది ఈ ఎంటైర్ ఈ బిజినెస్ జర్నీస్లో బాగా కళ్ళ మట్టి నీళ్ళు పెట్టుకొని తనలో తాను బాగా ఇబ్బంది పడిన క్షణాలు. మీరు అంటున్నప్పుడే నాకు ఆ సిచ్యువేషన్ వస్తుంది, బట్ దట్ సిచ్యువేషన్ మేడ్ మీ స్ట్రాంగ్. ఇప్పుడు నాకు కళ్ళలో నీళ్ళు రావట్లేదు, బట్ ఆ ఎండ్ పాయింట్లో ఉన్నాయి. బట్ ద స్ట్రాంగర్ వేణు ఈ స్టాపింగ్ ఇట్. నేను ఎప్పుడైతే అండమాన్ వెళ్ళాను అన్నాను కదా, షిప్లో వెళ్తున్నానండి, సముద్రం దుంకేయాలనిపిస్తుంటుంది, ఏదో యాక్సిడెంట్లో అయిపోయింది అన్న ఇది వచ్చేస్తుంది అనిపిస్తుంది, బట్ ఎక్కడో గిల్ట్ ఫీలింగ్ లేదు. నువ్వు ఇంకో వివేకానంద కోటేషన్స్ పెట్టుకున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు, హౌ కెన్ యూ గెట్ దిస్, దెర్ ఈస్ సంథింగ్ యూ కెన్ డూ. దెన్ ఇట్స్ వెరీ బిగ్ ఫైట్ అండి. ఇప్పుడు నేను ఆలోచిస్తే ఇట్స్ లైక్ 100 years ఫైట్ అన్నట్టుంది, బట్ ఇట్స్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 1 year, 1.5 year. కోవిడ్ వచ్చిన తర్వాత ఇదంతా జరిగింది. సో దట్స్. సో ఇప్పుడు ఒక యూనిక్ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తూ ఉన్నారు. సో మార్కెట్లో మీకంటూ ఒక సపరేట్ ఎలివేషన్ ఉందని చెప్పొచ్చు, అంటే కంపారిటివ్లీ అదర్ బిజినెస్లో. సో మరి ఇప్పుడు సొసైటీ నుంచి కానీ, ఫ్రెండ్స్ నుంచి కానీ, రిలేటివ్స్ నుంచి కానీ, ఎస్పెషల్లీ పేరెంట్స్ నుంచి కానీ ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి? అంటే పేరెంట్స్ అంటే దే ఆర్ వెరీ న్యూట్రల్ అండి. ఇప్పుడు నాది మ్యారేజ్ చేసుకునే ఏజ్, ఇందాక నేను మన్మిత్ అని చెప్పాను కదా. సో వీఆర్ ప్లానింగ్ టు గెట్ మ్యారీడ్. కొంచెం పేరెంట్స్ దగ్గర జస్ట్ స్లైట్ ఫిక్షన్ ఉంది. దే ఆర్ ప్రౌడ్, ఎందుకంటే 10 కోట్ల రూపాయలు పోగొట్టుకుని 0 దగ్గర మొదలయ్యి దాన్ని ఎలివేట్ చేసుకుంటూ ఇక్కడి వరకు వస్తూ 10 మందితో శబాష్ అనిపించుకోవడము. అంటే నేను గొప్పగా చెప్పుకోవట్లేదండి, హూ ఎవర్ ఇట్ మే బి, ఎనీ ఎంటర్ప్రైనర్, ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్. నేను అరవిల్లు రిసార్ట్లో నాకు సార్ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు కూడా మీరు నమ్మరు, అక్కడ వాళ్ళు వీడికి దయ్యం పట్టింది రాత్రులు లేచి తిరుగుతున్నాడు అనేవాళ్ళు. వాళ్ళు ఆ విధంగా అనుకునేవాళ్ళు. నేనేమనుకునేటోని ఇప్పుడు వెళ్తే నాకు ఏదైనా ఐడియా వస్తుందేమో అని. మీకు ఇందాక చెప్పని పాయింట్ అండి, చామంతి పూలతో వేసాను, 3 లక్షలు ఖర్చు అయింది. 3 లక్షలు మొత్తం గంగాధరరావు గారే ఇచ్చారు. ఏంటండి అసలు మీరు ఏమన్నా పట్టు వదలని విక్రమార్కుడా? అంటే ఎంతసేపటికి బిజినెస్ బిజినెస్ బిజినెస్? లేదండి, నాకు చిన్నప్పటి నుంచి అది పడిపోయింది. వీ నీడ్ టు ఎంప్లాయ్ 50 people, 100 మందిని. సారు అని చెప్పి చేతులు కట్టుకుని అనడం వేరు, ఫ్రీగా పక్కన నడుస్తూ చెప్పండి సార్ అనడం వేరు. ద సెకండ్ వన్, ఫ్రెండ్లీ బాస్. ఓన్లీ ఎంటర్ప్రెన్యూర్ విల్ గెట్ దట్ అండి. ఒక పెద్ద CEO దగ్గరికి వెళ్తే ఆబ్వియస్గా ఒబీడియన్స్ వచ్చేస్తుంది, బట్ ఎంటర్ప్రెన్యూర్ దగ్గరికి వెళ్తే ఇట్ విల్ బి లైక్ రెస్పెక్ట్ విత్ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ థింగ్. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు అండ్ మీకు ఈ ఆపర్చునిటీ నేను ఇంకోటి తీసుకుందాం అనుకుంటున్నాను. మనకి
చిన్నప్పుడు స్కూలింగ్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ ఎక్కడా కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అన్న పదం రాదు. ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఏంటి కొత్త పదం అన్నట్టు ఉంటారు. పిల్లలు మళ్ళీ డిక్షనరీ ఓపెన్ చేసి చదవాలి. బీటెక్‌లోనో లేకపోతే డిగ్రీలోనో మాత్రమే ఇది వస్తుంది. అలా కాకుండా చిన్నప్పటి నుంచెల్లే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఇలా ఉంటుంది, నీ వల్ల ఓ 10 మంది బతకగలుగుతారు అన్నది నేర్పిస్తే ఈరోజు మనకి సొసైటీలో గవర్నమెంట్ ఇప్పుడు పలానా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మనకి ఇది ఇవ్వాలి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ ఉన్నాడు, జాబులు రిలీజ్ చేయట్లేదు, ఈ తతంగం అంతా ఉండదండి. 50 కాదు 90% ఆఫ్ ద సొసైటల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ ఒక్క సొల్యూషన్తోనే వెళ్తుంది. స్కూలింగ్లో తనంతట తాను ఎలా బతకగలగాలి. ఇప్పుడు ట్రావెల్ చేస్తూ బతుకుతున్నారండి, పెద్ద పెద్ద పిహెచ్డి స్కాలర్స్ ఉన్నారు. ఆయన చదివింది బయోకెమిస్ట్రీ లేకపోతే లైఫ్ సైన్సెస్, ఇంకోటి పిహెచ్డి డాక్టరేట్ ఉంటుంది. దే ఆర్ డూయింగ్ యూట్యూబ్ ఛానల్స్ అండ్ దే ఆర్ గెటింగ్ క్రోర్స్. ఈ సోషల్ మీడియాలో నీచ్ అనే పదం ఉంటుంది కదా, సో యూ నీడ్ టు ఫైండ్ వాట్ ఇట్ ఈస్. ఇన్స్టాగ్రామ్లో నీచ్ వేరు, యువర్ లైఫ్ నీచ్ ఇస్ డిఫరెంట్. సో మీరు అది ఆ స్పార్క్ మీరు ఖచ్చితంగా పట్టుకున్న రోజు, అండ్ నేను ప్రతి పేరెంట్కి ఒకటి చెప్తున్నాను, నా వాడు ఐటీ ఎంప్లాయ్ అవ్వాలి, నా వాడు ఐపీఎస్ ఆఫీసర్ కాదు, వాడు గర్వంగా రూపాయి సంపాదించుకుంటూ, నేను ఎస్పెషల్లీ మేము ఆస్ట్రానమీలో ఉన్నామండి, టైమ్ స్కేల్ ఈజ్ వెరీ స్మాల్. మీరు నేను కూర్చొని మాట్లాడుకుంటుంటే ఇట్ ఈస్ లైక్ స్పార్క్ అయిపోయింది. మనకు ఇప్పుడు ఏదో 20 నిమిషాలు 30 నిమిషాలు గంట అని అనిపిస్తుంది, లైక్ స్పార్క్ అంతే. మన తాతల లైఫ్ మనకి అయిపోయింది, తాత పుట్టాడు చనిపోయాడు అంతే. బట్ అవర్ లైఫ్ స్పాన్ ఇస్ డిఫరెంట్. సో పిల్లలకి చిన్నప్పటి నుంచెల్లే బిజినెస్ ఎలా చేయాలి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, బిజినెస్ అనొద్దు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనాలి. బిజినెస్ ఈజ్ లైక్, బిజినెస్ అన్న పదంలో పాలిటిక్స్ వచ్చేస్తాయండి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో ఇట్ విల్ కవర్ ఎవ్రీథింగ్. మనం ప్రాపర్గా ఎలా ఉండాలి, మన ఎథిక్స్ ఎలా ఫాలో అవ్వాలి, మన ఎడ్యుకేషన్ వాల్యూస్ ఎలా ఫాలో అవ్వాలి, మన పేరెంట్స్ మనకు నేర్పించిన వాల్యూస్ ఎలా ఫాలో అవ్వాలి, ఇవన్నీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో వస్తాయి. సో నా హంబల్ రిక్వెస్ట్ ఫర్ గవర్నమెంట్ ఆర్ ఎనీవన్ ఈజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ప్రమోట్ చేయండి. మీరు మీ మీద బర్డెన్ తగ్గుతుంది. నేను ఈ సంవత్సరం నేను రాగానే 1000 ఉద్యోగాలు ఇస్తానా అని చెప్పక్కర్లేదు. జస్ట్ మీరు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సబ్జెక్ట్ని యాడ్ చేయండి చాలు. ఆటోమేటికలీ స్టూడెంట్స్, ఆటోమేటికలీ ద టీచర్స్ హు ఆర్ టీచింగ్ విల్ గెట్ మోటివేటెడ్. That will solve 90% of the societal problems. Yes, so ఫైనల్గా ప్రతి మనిషి హార్డ్ వర్క్ వెనకాల, సక్సెస్ వెనకాల కూడా ఖచ్చితంగా చాలా అవమానాలు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ ఓవర్కమ్ చేసి రైట్ నో వేణుగారు ఇక్కడ ఉన్నారు. మరి అప్కమింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి మీ సైడ్ నుంచి త్రూ మా ఛానల్ ద్వారా ఇచ్చే సజెషన్ ఏంటి? ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారండి, మా ఫాదర్కి 50 సంవత్సరాలు 65 సంవత్సరాలు, నాకు 30 సంవత్సరాలు, ఏజ్ గ్యాప్ ఈజ్ 25 years. దేర్ థాట్ ప్రాసెస్ ఈజ్ డిఫరెంట్, దేర్ విజన్ ఈజ్ డిఫరెంట్. మన థాట్ ప్రాసెస్, మన టెక్నాలజీ మనది డిఫరెంట్. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు ఇదే పాయింట్ ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టాలనుకున్నాను. థ్యాంక్ యూ ఆ పాయింట్ అడిగారు. ఇప్పుడు ఒక పర్సన్ జాబ్లోకి వెళ్తున్నా లేకపోతే బిజినెస్లోకి వెళ్తున్నా, ఆయనకి +or-5 years ఉన్న వాళ్ళ సజెషన్స్ని పాటించకపోయినా ఖచ్చితంగా ఆ సజెషన్ని మీరు నోట్ డౌన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నాకు 32 years, 35 years వ్యక్తి ఉన్నాడు, లేకపోతే 28 years వ్యక్తి ఉన్నాడు. ఆయనకు 35 years అని చెప్పి తీసిపడేద్దు, ఈయనకు 28 years అని తీసిపడేద్దు. దే ఆర్ ఇన్ అవర్ జనరేషన్. సో వాళ్ళ వర్డ్స్ ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. పేరెంట్స్ మాటలు కూడా రెస్పెక్ట్ ఇవ్వండి, వాల్యూ ఇవ్వండి. బట్ వాళ్ళ స్పీడ్ ఆఫ్ యాక్షన్, మన స్పీడ్ ఆఫ్ యాక్షన్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో మన చుట్టూ, మన ఏజ్లో ఇప్పుడు నేను నష్టపోయానండి, నాకు తెలియనోడికైనా నేను మనస్ఫూర్తిగా అరే బాబు ఇది చేయకు, ఇలా చేయని చెప్పి చెప్తాను. పెద్దవాళ్ళు కూడా చెప్తారు, బట్ దేర్ పర్స్పెక్టివ్ ఇస్ డిఫరెంట్. సో మన ఏజ్ గ్రూప్లో +or-లో ఉన్న వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ని మీరు ఖచ్చితంగా పేపర్ మీద నోట్ డౌన్ చేసి పెట్టుకోండి. వెదర్ యూ ఫాలో దెమ్ ఆర్ నాట్, ఇట్స్ సెకండరీ థింగ్. మీరు నోట్ చేసి పెట్టుకుంటే ఇట్ విల్ హెల్ప్ యూ డెఫినెట్లీ. అది చాలా నేను ఇచ్చే ఫస్ట్ సజెషన్. ఎస్, చూసారు కదా, మనలో ఉన్నటువంటి టాలెంట్ని బయటకు తీసి బిజినెస్ చేయాలని కానీ లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా వేణు లాంటి వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. బికాజ్ మనం స్టార్ట్ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ బల్క్గా ఉండాలి, పెద్దగా ఉండాలి అన్న ఆలోచనే లేకుండా మనతో ఎంత అవుతుంది, మన ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, ఇలాంటి ఎన్నో అంశాలు మనలో ఉంటాయి. కాబట్టి వాటికి అనుగుణంగా మనం స్టార్ట్ చేసే పనిలో చేయాలి అనే సంకల్పం ఉంటే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాము. సో మరో ఇంట్రెస్టింగ్ గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.